భూమి మనిషికి ఆధారం. ఈ భూమి మీద జీవం పుట్టిన నాటి నుండి వ్యవసాయాన్ని నేర్చుకుని నాగరికులమైన నేటి వరకు భూమి మన మనుగడకు మూలం. అందుకే ఆదివాసులైనా గ్రామీణులైనా భూమిని తల్లిగా కొలుస్తారు. ఎండనక వాననక శ్రమించే రైతు తన భూమిని కాపాడుకోవడం కోసం, హక్కును నిర్ధారించుకోవడం కోసం చాలా శ్రమ పడుతున్నాడు. గ్రామాల్లోని వివాదాల్లో భూమి సమస్యలే ప్రధానం. చేతిలో పట్టా ఉండి తన భూమి తానే సాగు చేసుకుంటున్నా ఆ వివరాలు రెవెన్యూ రికార్డులలో సరిగ్గా నమోదై ఉన్నప్పుడు మాత్రమే రైతుకు భూమిపై పూర్తి హక్కు ఉన్నట్లు. భూమి వివరాలు రికార్డులలో సరిగ్గా లేకపోవడంతో వచ్చే వివాదాల వల్ల మన దేశం స్థూల ఉత్పత్తిలో 13% నష్టపోతోంది. ఇదే రైతుల వైపు నుండి చూస్తే భూ వివాదాల పరిష్కారానికి కక్షిదారులు ఏటా 750 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. భూమి రికార్డులు సరిగ్గా లేకపోవడం వల్ల భూ సమస్యల సంఖ్య పెరగడమే కాదు, వాటి పరిష్కారం కూడా కష్టమవుతుంది. భూమి హక్కులలో స్పష్టత ఉండాలంటే భూమి రికార్డులు సరిగ్గా ఉండాలి. భూమి రికార్డులపై అవగాహన కల్పించేందుకు చేస్తున్న ఒక ప్రయత్నమిది. వాటర్ ప్రాజెక్ట్ కింద నాది ఎకరం భూమి, అందరికీ నష్టపరిహారం కింద 88,000 ఇవ్వట్రి. మరి నాకేం ఎన్నిసార్లుగా మండలాఫీసు తిరిగినా కూడా ఇంతవరకు పైసలు రాకపోయా. సంవత్సరం అయింది. భూమిలో బోరేసినా అది పంట పండుతలేదు, నీళ్ళు వెళ్తలేవు, కాలం పోయింది. ఏం చేసుకున్నా అది ఏం పని మీద పడతలేదు. బ్యాంకుకు లోన్ కనిపోయినా, లోన్ కనిపోతే లోను లేదు. అది కాదయా పాన్ తీసుకురాపో, పాస్బుక్ తీసుకురాపో అంటారు. వీడికి వస్తే పాస్బుక్ లేదు. ఆడికి పోయినా లేదా అని అంటుండు. ఏం సార్ ఈమని నేను అంటున్నా. ఎంత చెప్పినా ఆయన కాదు అని అంటుండు. ఏం చేయాలని బ్యాంకు చుట్టే తిరుగుతా ఉన్నా. ఏం చేయాలని అదే ఆలోచన చేస్తున్నా. అది సరే గాని పంటకు ఎరువు అయిపోతే పంట చేతికి రాదాయే. ఒక బస్తా కొనాలంటే బస్తాకు 900 నుంచి 1200 ఖర్చు అవుతుందని అంటున్నారు. అసలు ఈ సబ్సిడీ ఇవ్వమంటేనేమో మేడం నాకు ఇయ్యదాయే. అసలు ఏం చేయాలో నాకు అర్థం అవుతలేదు సార్, మీరే చెప్పుండ్రి. మేము పుట్టినప్పటి నుండి సాగు చేస్తున్నాం భూమి. 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు. ఇంతవరకు పట్టా బుక్ రాలేదు, పాస్ పుస్తకాలు రాలేదు సార్. ఏం చేయాలి మరి దానికి సార్? అసలు ఈ సమస్యలకు మూలమేంటో తెలుసా? భూమి సాగు చేస్తున్న రైతులకు భూమి రికార్డులపై అవగాహన లేకపోవడమే. మీ చేతిలో పట్టా ఉన్నా, మీరే భూమిని సాగు చేస్తున్నా, రెవెన్యూ రికార్డులో మీ పేరు సరిగా నమోదై ఉంటేనే మీరే సరైన హక్కుదారని రుజువు. ఉదాహరణకు బ్యాంకులో డబ్బులు దాచుకున్న డబ్బులకి పాస్బుక్ రూపేణా వివరాలు ఇస్తారు మనకు. అదే వివరాలు బ్యాంకులో బుక్లో కూడా వివరాలు ఉన్నట్టయితే మనం వేసే డబ్బులకి భద్రత ఉంటుంది. ఇదంతా తెలియకనే కదంత బాధ. ఎవరిని అడగాలనో తెలియదు, తెలిసిన వాళ్ళమో చెప్పరు. పోయి అడిగామనుకో, నేనుగా చెప్పేది ఇంకోసారి వస్తాడని అంటాడు. మరి ఆ సార్ ఎప్పుడు వస్తాడో ఏమో. ఇదే అసలు సమస్య. మన భూమిపై మనకు పూర్తి హక్కులు నిలుపుకోవాలంటే ఏ రెవెన్యూ రికార్డులో ఏముందో తెలుసుకోవాలి. దీనికోసం మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మన ఊర్లో అయితే పటువారినో విఆర్ఓని అడిగి తెలుసుకోవచ్చు. మండలంలో అయితే తహసీల్దార్ ఆఫీసులో అడిగి తెలుసుకోవచ్చు. గ్రామ రికార్డులు అంటే ఎక్కడ ఉంటాయి? 7 ఉంటాయి. అందులో మాకు ఏమేమి అవసరాలు? అసలు ఈ రెవెన్యూ రికార్డులు ఏంది, మనం ఎందుకు తెలుసుకోవాలి? అసలు ఏముంటది? ఈ రికార్డులు ఎక్కడుంటాయి? ఎవరు రాస్తారు? వివరాలు ఎట్లా ఎక్కిస్తారు? అసలు ఎన్ని రోజులకు ఒకసారి రాస్తారు? గ్రామంలోని భూమి చరిత్రను, వివరాలను తెలిపేవే భూమి రికార్డులు. భూమి రకం, భూమి ఎలా వచ్చింది, సర్వే నెంబర్, విస్తీర్ణం, పట్టాదారు సాగుదారు వివరాలు, ఏ పంటలు పండుతాయి, భూమి స్వభావం, జలాధారం, భూమి శిస్తు, యాజమాన్య హక్కు, అనుభవాలు ఎలా మారాయి వంటి వివరాలను సమగ్రంగా తెలియపరిచేవి భూమి రికార్డులు. భూమి రెవెన్యూ రికార్డులు 4 రకాలు: శాశ్వత రికార్డులు, గ్రామ లెక్కలు, వ్యక్తిగత రికార్డులు, మండల రికార్డులు. ఇన్ని రకాల రికార్డులకు చెప్తే మాకు ఏమర్థమవుతుంది? ఇప్పటికైనా చెప్తే మాకేం అవసరమో మేము తెలుసుకుంటాం. అన్నీ అందరికీ అవసరం లేదు. మన భూమి రకాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి తెలుసుకోవడం చాలా మంచిది. ప్రభుత్వ భూములు, పట్టా భూములు, హినాం భూములను సర్వే చేసి, సెటిల్మెంట్ చేసి, వర్గీకరించి, హక్కు అనుభవాల్ని, శిస్తును నిర్ణయించి తయారు చేసినవే భూమి రికార్డులు. వాటిలో శాశ్వత రికార్డులు ముఖ్యమైనవి. గ్రామ లెక్కలన్నిటికీ మూలస్తంభం వంటివి. శాశ్వత రికార్డులంటే ఏమిటి? రీసెటిల్మెంట్ రిజిస్టర్, గ్రామ పటం, పొలం కొలతల పుస్తకం. ఈ 3 రికార్డులను శాశ్వత రికార్డులు అంటారు. రీసెటిల్మెంట్ రిజిస్టర్ అంటే ఆ గ్రామానికి సర్వే సెటిల్మెంట్ కార్యక్రమం పూర్తి చేసి తయారు చేయబడిన రిజిస్టర్లు. వీటిని ఆంధ్ర ప్రాంతంలో రీసెటిల్మెంట్ సర్వే రిజిస్టర్ అని, జమీందారీలను రద్దు చేసిన ప్రాంతాల్లో
సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్ అని, బ్రిటిష్ ప్రభుత్వం రైత్వారీ విధానాన్ని అమలుపరిచిన గ్రామాల్లో రూపొందించిన రిజిస్టర్ను డైగ్లాట్ అని, తెలంగాణ ప్రాంతంలో సేత్వార్ అని పిలుస్తారు. ఇవన్నీ ఒకే విధమైన ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. ఇది రెవెన్యూ రికార్డులన్నింటికీ తల్లి రికార్డు వంటిది. దీని నుండి ఇతర రెవెన్యూ రికార్డులు తయారవుతాయి. ఈ రిజిస్టర్లో ఒక రెవెన్యూ గ్రామానికి సంబంధించిన అన్ని రకాల భూముల యొక్క సర్వే నంబర్లు, వాటి వివరాలు, విస్తీర్ణం, శిస్తు వివరాలు, పంట వివరాలు, వాటి దిగుబడి, నీటిపారుదల తదితర వివరాలతో సహా పొందుపరచబడి ఉంటాయి. ఈ రిజిస్టర్లో ఏవైనా సర్వే నంబర్లకు మార్పులు ఏర్పడితే గ్రామ లెక్క 2లో మార్పులను నమోదు చేసి తరువాత ఈ రిజిస్టర్లోని 14వ కాలంలో నమోదు చేయవలసి ఉంటుంది. దీనిలో సర్వే నెంబర్లో ఏర్పడిన సబ్ డివిజన్ మినహా మార్పులు చేయరాదు. ఇందులో మొత్తం 14 కాలంలుంటాయి. వాటిలో 1, 2, 4, 11, 13 కాలంలు చాలా ముఖ్యమైనవి. భూములకు సంబంధించిన న్యాయపరమైన వివాదాలు ఏర్పడినప్పుడు భూవర్గీకరణ వాస్తవ స్థితిని తీసుకోవడానికి రెవెన్యూ శాఖ వారు రీసెటిల్మెంట్ రిజిస్టర్పై ఆధారపడతారు. దీనిలో ఉన్న సమాచారానికి న్యాయస్థానాలు కూడా విలువనిస్తాయి. దీని కాపీ మండల స్థాయిలో తహసీల్దార్ కార్యాలయంలో, జిల్లా సర్వే మరియు సెటిల్మెంట్ కార్యాలయంలో, రాష్ట్ర స్థాయిలో డైరెక్టరేట్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ కార్యాలయంలోనూ దొరుకుతుంది. గ్రామపటం గ్రామంలోని భూములను మొత్తంగా గ్రామ రేఖాచిత్రంగా చూపేదే గ్రామపటం. గ్రామ సరిహద్దులు, సరిహద్దుల మధ్య సర్వే నంబర్ల పొందికను, గ్రామ భౌతిక స్వరూపాన్ని తెలియజేస్తుంది. ఒక సర్వే నంబర్కు సంబంధించిన భూమి గ్రామంలో ఎక్కడ ఉందో గుర్తించడానికి గ్రామపటం చాలా అవసరం. ఇది సంబంధిత రెవెన్యూ అధికారి వద్ద, మండల సర్వేయర్ వద్ద మరియు అసిస్టెంట్ డైరెక్టరేట్ ఆఫ్ సర్వే కార్యాలయంలో కూడా ఉంటుంది. టిప్పన్ లేదా పొలం కొలతల పుస్తకం ఎఫ్ఎంబి. గ్రామంలో అన్ని సర్వే నంబర్లకు ఒక్కొక్కదానికి విడిగా పటాలుంటాయి. వీటన్నింటినీ వరుస క్రమంలో పెట్టి తయారు చేసినదే పొలం కొలత పుస్తకం. దీనినే ఆంధ్ర ప్రాంతంలో ఎఫ్ఎంబి అని, తెలంగాణ ప్రాంతంలో టిప్పన్ అని అంటారు. ప్రతి సర్వే నంబర్కు సర్వే నంబర్ యొక్క నిర్దిష్ట ఆకారము, కొలతలను సూచించే పటం ఉంటుంది. 2 సర్వే నంబర్ల మధ్య ఉన్న విభజన రేఖ తెలియాలన్నా, సర్వే నంబర్లోని ఉపవిభాగాల మధ్య సరిహద్దులు తెలియాలన్నా ఆ సర్వే నంబర్ స్కెచ్ ఉండాలి. అవి ఆంధ్ర ప్రాంతంలో వీఆర్ఓ వద్ద, తహసీల్దార్ కార్యాలయంలో ఉంటాయి. తెలంగాణ ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో మాత్రమే ఉంటాయి. ఒక సర్వే నంబర్లో మార్పు జరిగినప్పుడు మండల సర్వేయర్ సదరు ఎఫ్ఎంబి లేదా టిప్పన్లో మార్పులు చేస్తారు. ఆర్డీఓ ఆఫీసులో ఉండే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వారి పరిశీలనకు పంపుతారు. అతను పరిశీలించి ఆమోదిస్తారు. దీనిని సబ్ డివిజన్ రికార్డ్ అంటారు. 1B రిజిస్టర్. ఇది ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల రికార్డ్ మరియు పట్టాదారు పాసు పుస్తకాల రూల్స్ 1989 14A ప్రకారం నిర్వహించబడుతుంది. ఇందులో 2 నుండి 6 గడుల వరకు పట్టాదారు పేరు, ఖాతా నెంబరు, సర్వే నెంబరు, వర్గీకరణ, విస్తీర్ణము ఉంటాయి. 8వ గడిలో భూమి ఎలా సంక్రమించినది తెలుస్తుంది. గ్రామంలో ఉన్న పట్టాదారుల పేర్లు అక్షరక్రమంలో వ్రాయబడి వారికి ఖాతా నంబర్లు ఇవ్వబడతాయి. పట్టాదారుని గుర్తించే వీలుగా ఫోటోను అంటిస్తారు. పహాణీలో పట్టాదారుగా, సాగుదారుగా నమోదైన వారికి మాత్రమే ఫారం 1B రిజిస్టర్లో రాసి వారికి మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకము, టైటిల్ డీడ్ మంజూరు చేయబడుతుంది. ఒక రైతు లేదా పట్టాదారు బ్యాంక్ రుణం పొందాలంటే అతని పేరు 1B రిజిస్టర్లో నమోదైనప్పుడు మాత్రమే అతను అర్హుడు. దరఖాస్తు రిజిస్టర్. భూమి లేని నిరుపేదలు ప్రభుత్వ భూమి కేటాయింపు కొరకు దరఖాస్తు చేసుకున్న వివరాలు ఈ రిజిస్టర్లో వ్రాస్తారు. ప్రభుత్వం పేదలకు భూ కేటాయింపు చేసే సమయంలో ఈ రిజిస్టర్లో నమోదైన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దరఖాస్తుదారుకు భూ కేటాయింపు జరిగిన తరువాత వారి పేరు ఎదురుగా ఎర్రసిరాతో ఇవ్వబడిన విస్తీర్ణం నమోదు చేయబడుతుంది.
తదుపరి భూకేటాయింపులు జరిగినప్పుడు తహసీల్దారు ఈ రిజిస్టర్ను పరిశీలించి ఒకవేళ రెండవసారి దరఖాస్తు చేసుకున్నట్లయితే వారిని లిస్టులో నుంచి తొలగిస్తారు. ఈ రిజిస్టర్ను పూర్వం చౌఫస్లా లేదా నంబర్ 4 రిజిస్టర్ అని పిలిచేవారు. అసలు ఈ రెవెన్యూ రికార్డులు ఏంది, మనం ఎందుకు తెలుసుకోవాలి, అవి ఎక్కడుంటాయి? గ్రామ రెవెన్యూ లెక్కలు. ఒక గ్రామంలోని భూములకు సంబంధించిన వివరాలన్నీ రెవెన్యూ శాఖచే నిర్వహించబడే రెవెన్యూ రికార్డులలో ఉంటాయి. గ్రామ రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ గారి పర్యవేక్షణలో నిర్వహించబడతాయి. ఈ లెక్కలు 1992 జూలై నుండి అంటే 1402 ఫసలీ నుండి అమల్లోకి వచ్చాయి. గ్రామ లెక్క నంబర్ 1. ప్రభుత్వ భూములు, కౌలుకు ఇవ్వబడిన భూములు, దరఖాస్తు భూములు, ఆక్రమించిన భూములు, దరఖాస్తు కింద పట్టాకు ఇవ్వదగు విస్తీర్ణాన్ని తెలియజేసే రిజిస్టర్ ఇది. ఈ రిజిస్టర్లో 20 కాలములుంటాయి. వాటిలో కాలం నెంబర్ 4, 5, 7, 19, 14, 15, 16లలో నమోదు కాబడే వివరాలు చాలా ముఖ్యమైనవి. ఎప్పుడైనా ప్రభుత్వ కేటాయింపులో భూమి పొందినట్లయితే ఈ లెక్కలోని సదరు గడులలో పూర్తి వివరాలు సక్రమంగా నమోదు అయినది లేనిది చూసుకోవాలి. ఈ రిజిస్టర్లో వివరాలు సర్వే నెంబరు వారీగా నమోదు చేయబడతాయి. బదలాయింపు పొందిన లబ్ధిదారు పేరు, ఇంటి పేరు, తండ్రి లేదా భర్త పేరుతో వివరంగా నమోదు చేస్తారు. గ్రామ లెక్క నంబర్ 2. భూముల ఆధీనపు మార్పులను తెలిపే లెక్క. ఒక ఫసలీలో గ్రామంలోని పట్టా భూములలో ఏర్పడిన మార్పులను ఈ రిజిస్టర్ తెలియజేస్తుంది. పట్టా భూములను ఇంటి స్థలాలకు ఇవ్వడానికి, వ్యవసాయానికై పేదలకు పట్టాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం సేకరించిన సందర్భంలో పట్టాదారు తన భూమిలోని కొంత భాగాన్ని ఎవరికైనా అమ్మినా, భాగపంపకం చేసినప్పుడు సబ్ డివిజన్ చేయమని కోరినప్పుడు, లేదా మాగాణి భూములు మెట్టగాను, మెట్ట భూములు మాగాణిగాను మారినప్పుడు జరిగిన మార్పుల వివరాలను ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఇందులో 2, 3, 7, 10, 11, 12 కాలం వివరాలు చాలా ముఖ్యమైనవి. గ్రామ లెక్క నంబర్ 3. అడంగల్ పహాణి. భూమి స్వభావం, అనుభవం, ఆక్రమణ, సాగుబడి వివరాలను తెలిపే లెక్క. గ్రామ లెక్కలన్నింటిలోనూ చాలా కీలకం. భూ సమస్యలు ఏర్పడినప్పుడు పరిష్కారానికి ఆధారంగా తీసుకునే లెక్క. ఈ లెక్కలో వివరాలను సరిగ్గా నమోదు చేసుకున్నప్పుడు మాత్రమే అనుభవ హక్కులు సరిగ్గా చూపబడతాయి. దీనిలో మొత్తం 31 కాలంలుంటాయి. వాటిలో అనుభవాధీన హక్కును తెలిపే 11 నుండి 15 గడులలోని వివరాలు చాలా కీలకం. 11వ గడిలో పట్టా నెంబరు, 12వ కాలంలో పట్టాదారు పేరు, 13లో సాగుదారు పేరు, 14లో సాగు చేస్తున్న విస్తీర్ణం, 15లో అనుభవ స్వభావం వంటి వివరాలు నమోదు చేయబడతాయి. ఈ లెక్కను ప్రతి ఏటా గ్రామ రెవెన్యూ అధికారి భూమి అజమాయిషీ చేసి వివరాలు నమోదు చేస్తారు. ప్రతి ఏడాది రైతుకు తను సాగు చేసుకున్నది, వేసిన పంట నమోదు చేయించుకునే బాధ్యత ఉంటుంది. ఇది రైతుకు, ప్రభుత్వానికి చాలా కీలకమైన రికార్డు. గ్రామ లెక్క నెంబర్ 4. భూకమతం మరియు భూమి శిస్తు డిమాండ్ రిజిస్టర్. దీనిని రైతు వారీగా తయారు చేస్తారు. గ్రామంలోని ప్రతి రైతుకు ఖాతా నెంబర్ కేటాయించి ఆ రైతుకు గ్రామంలో వివిధ సర్వే నెంబర్లలో ఉన్న భూమి అంతటినీ ఆ ఖాతా నెంబరు కింద వివరాలను రాస్తారు. దాంతో ఒక రైతుకు ఎన్ని సర్వే నెంబర్లలో ఎంత భూమి ఉన్నది, అది ఎంత సాగులో ఉన్నది, జలాధార వివరాలతో పాటు ఎంత నీటి శిస్తు విధించినది వంటి వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. అటు రైతుకు, ఇటు ప్రభుత్వానికి ఇద్దరికీ ఉపయోగపడే లెక్క ఇది. ఈ లెక్కలోని కాలంలో 3, 4, 8, 9, 10, 20, 21లోని వివరాలు చాలా ముఖ్యమైనవి. మరీ ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం కలిగితే ఆ వివరాలు 20, 21 గడులలో పొందుపరుస్తారు. దీని ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని పొందే అవకాశం దొరుకుతుంది. గ్రామ లెక్క నెంబర్ 4C. ప్రభుత్వ భూములలోని వివిధ రకములైన ఆక్రమణలను, వాటిపై విధించబడిన పన్నులను, నీటి తీరువాపై అపరాధం గురించి తెలియజేసే రిజిస్టర్. దీనిలో 22 కాలంలుంటాయి.
వాటిలో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11లలోని వివరాలు సరిగ్గా నమోదయ్యేలా చూసుకోవడం తప్పనిసరి. గ్రామ లెక్క నెంబర్ 5. ఇది నీటి తీరువా యొక్క డిమాండ్, వసూలు మరియు నిల్వ తెలియజేసే లెక్క. పట్టాదారు చెల్లించవలసిన శిస్తు, అపరాధ రుసుములకు సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది. గ్రామ లెక్క నెంబర్ 6. రోజువారీ వసూలు తెలియజేసే లెక్క ఇది. గ్రామంలో రైతులు, పట్టాదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటి తీరువా రోజువారీగా వసూలు చేసిన వివరాలను ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు. గ్రామ లెక్క నెంబర్ 7. ఇర్సాల్ నామా. భూమి శిస్తు, అపరాధ రుసుములను వసూలు చేసి నిర్ణీత తేదీలలో ఇర్సాలు అంటే జమ చేయటానికి ప్రభుత్వ ఖజానాకు, ట్రెజరీకి చలాను రూపంలో పంపవలసి ఉంటుంది. దీనినే ఇర్సాలునామా అంటారు. గ్రామ లెక్క నెంబరు 8. ఇది ప్రభుత్వ జలాధారాలను తెలిపే రిజిస్టర్. గ్రామంలో ఏదైనా భారీ, మధ్యతరహా, చిన్న తరహా పారుదల ప్రాజెక్టుల కింద స్థిరీకరించిన ఆయకట్టులను పరిగణనలోకి తీసుకుని జలాధారం వారీగా ఈ రిజిస్టర్ తయారు చేస్తారు. గ్రామ లెక్క నంబర్ 9. భూమి శిస్తు చెల్లింపుకు రసీదు. రైతు, పట్టాదారు తాము చెల్లించిన శిస్తు, నీటి పన్ను వగైరాలకు రసీదును పొందుతారు. ఆ రసీదు వివరాలను తెలిపే రిజిస్టరే ఇది. గ్రామ లెక్క నంబర్ 10, 11. జనన నమోదు, మరణ నమోదు వివరాలను నమోదు చేసే లెక్కలివి. ప్రస్తుతం ఇవి పంచాయతీ సెక్రటరీచే నిర్వహించబడుతున్నాయి. ఈ మొత్తం 11 లెక్కలలో గ్రామ లెక్క నంబర్ 1 నుండి 4C వరకు చాలా ముఖ్యమైనవి. వీటన్నింటిలోనూ చాలా ముఖ్యమైనది పట్టాదారు యొక్క హక్కు, అనుభవాలు తెలిపేది గ్రామ లెక్క నంబర్ 3. ఈ రికార్డులలో మన వివరాలు సరిగ్గా నమోదైనది లేనిది పరిశీలించుకుని వాటిని ఎప్పటికప్పుడు సరిచేయించుకోవాల్సి ఉంటుంది. రామయ్య, రాజయ్య, యాదగిరి, లక్ష్మమ్మల సమస్యలకు కూడా ముఖ్య కారణం వారి వివరాలు సంబంధిత రికార్డులలో సరిగ్గా నమోదై ఉన్నాయో లేదో తెలియకపోవడం. మనం సాగు చేసుకునే భూమికి ఆధారంగా మన హక్కును తెలిపే రికార్డులు మన దగ్గర ఉండాలి. నా దగ్గర పాస్బుక్ ఉన్నది, ఎందుకు లేదు? నీ దగ్గర ఉంది పాస్బుక్ మాత్రమే ఉంది. దాంతో పాటు టైటిల్ డీడ్ కూడా ఉండాలి. అది ఉంటేనే మన భూమికి భద్రత, మనకు హక్కు ఉంటుంది. ప్రభుత్వం నిర్వహించే రికార్డులన్నీ రెవెన్యూ అధికారుల దగ్గర ఉంటాయి. భూమి ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర వాళ్ళ హక్కు నిర్ధారించే డాక్యుమెంట్ ఉంటుంది. అదే వ్యక్తిగత భూమి రికార్డు. వాటిలో ముఖ్యమైనవి డి ఫామ్ పట్టా లేదా లావణి పట్టా లేదా డీకేటీ పట్టా లేదా అసైన్మెంట్ సర్టిఫికేట్. పేదలకు అసైన్మెంట్ ద్వారా ప్రభుత్వ భూమిని మంజూరు చేసి ఇచ్చే పట్టా. దీనినే డి ఫామ్ పట్టా అని అంటారు. తెలంగాణ ప్రాంతంలో లావణి పట్టాలని అంటారు. రిజిస్టర్డ్ దస్తావేజు. పట్టా భూమిపై జరిగిన కొనుగోళ్లు తప్పనిసరిగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నిర్ణీత రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. భూమి కొనుగోలు చేసిన వారి దగ్గర తప్పనిసరిగా ఈ రిజిస్టర్డ్ దస్తావేజు ఉండాలి. దీనిని బట్టి రెవెన్యూ రికార్డులలో పేరు నమోదు చేస్తారు. పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ కేటాయిస్తారు. 13B సర్టిఫికేట్. తెల్ల కాగితాలపై, రిజిస్టర్ కాని స్టాంపు కాగితాలపై రాసుకుని చేసిన కొనుగోళ్లు సబ్ రిజిస్ట్రార్ నిర్ణయించిన స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తేనే భూమి కొనుగోలు చేసిన వారి పేరు నమోదు చేస్తారు. దీని ఆధారంగానే రెవెన్యూ రికార్డులలో పట్టాదారులుగా నమోదు కాబడతారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తెల్ల కాగితాలపై జరిగిన క్రయ విక్రయాలు 2000 సంవత్సరం డిసెంబర్ 31 లోపు నమోదు కాబడి 2009 ఫిబ్రవరి 28 లోగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే క్రమబద్దీకరించుకునే అవకాశం ఉంది. పార్టిషన్ డీడ్, భాగస్వామ్య ఒప్పంద పత్రం. ఉమ్మడి కుటుంబానికి ఉన్న స్థిరాస్తిని పట్టాదారు బతికి ఉన్నప్పుడు పంపకం చేసేది పార్టిషన్ లేదా పాలి పంపకం అంటారు. ఒకవేళ ఆగస్టు 1986కు ముందు పాలి పంపకం జరిగి సాగులో ఉన్నట్లు రికార్డులలో అమలైతే ఎలాంటి స్టాంప్ పేపర్లు లేకుండానే అందరి సమ్మతితో పట్టా మార్పిడి చేయించుకుని పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ పొందొచ్చు.
ఆ తరువాత పాలిపంపకం జరిగినట్లయితే భూమి విలువ ఆధారంగా స్టాంప్ పేపర్లపై రాసుకుని పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్